నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మనము భావ సమన్వయంలో కొన్ని గ్రహాలు అంటే భావాల సమన్వయం తెలుసుకుంటూ వస్తున్నాం. గత వీడియోలో నవపంచమాల గురించి, ద్విద్వాదశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అలాగే షష్టాష్టకాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఈ వీడియోలో సమసప్తకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొన్ని వచ్చినప్పుడు వివాహ పంతులలో మనకి ఇబ్బంది పెడుతుంది. మేషము, అలాగే తుల, వృషభము, వృశ్చికము, అలాగే సింహము, కుంభము, ఇవి కొంత మనకి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తాయి. ఏవైనా మనం తీసుకున్నట్టయితే కొన్ని మిత్ర అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు మిథున ధనస్సులకు, కన్య మీనులకు మిత్రత్వం అనేది ఉండదు, కానీ సమత్వం అనేది ఉంటుంది. కొన్నిటికి వచ్చేటప్పటికి ఇవి చాలా ఇబ్బందులు పెట్టేవిగా ఉంటాయి. మేషతులలు, అలాగే వృషభ వృచ్చికాలు, ఇవి చాలా ఇబ్బందులు పెడతాయి. అలాగే మకర కర్కాటకాలు కూడా ఒకంత ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ తీసుకుంటే సింహము, కుంభము, ఇవి సమసప్తకాలు వచ్చినప్పుడు వద్దు అని చెప్పటమే మనము మంచిది. ముఖ్యంగా సమసప్తకాలకి కాకుండా ముందుకు వెళ్ళినట్టయితే మంచిది. లేని పక్షంలో వివాహ పంతులలో మనకి అన్ని రకాలుగా బాగుందయ్యా, లగ్నాలు బాగున్నాయి, మిత్రత్వాలు, రాసులు బాగున్నాయి, అలాగే కుజదోషం లేదు, సంతానపరమైన ఇబ్బంది లేదు, ఇద్దరికీ కూడా మంచి ప్రేమ ఆప్యాయతలు ఒకరి నుంచి ఒకరికి బాగుంది, అలాగే అష్టమాధిపతి కూడా బాగున్నాడు, భాగ్యాధిపతి కూడా బాగున్నారు, వ్యయాధిపతి, అందరూ బాగున్నారు అన్నప్పుడు కొంత వీటికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. మిత్రత్వం సమత్వం ఉంటే మనం ముందుకు వెళ్ళచ్చు. లేని పక్షంలో వెళ్ళకపోవటమే ఇది ఒకంత మంచిది. ఈ పరస్పర భావ సమన్వయాలు ఎప్పుడూ కూడా సమసప్తకాలు అన్ని రాశుల వారికి సమసప్తమ రాశులు సములు కానీ శత్రుత్వ రాశులు కానీ అవుతాయి. మనం ఇందాక అనుకున్నట్టు సములైతే కొంతవరకు పర్వాలేదు, ఎక్కువగా శత్రుత్వ రాశులే ఉంటాయి. మిత్రరాశులు ఏమాత్రం అయ్యే అవకాశం లేదు. ఇందాక సములు వచ్చినప్పుడు మనము వెళ్ళవచ్చు అని అనుకున్నప్పుడు మిగతావన్నీ కూడా చూసుకుని వెళ్ళటమే మనము మంచిది. లేని పక్షంలో వెళ్ళకపోవటమే మంచిది. మిత్రరాశులు ఏమాత్రం అయ్యే అవకాశం లేదు కాబట్టి వివాహపంతంలో వీటిని పక్కన పెట్టడం మంచిది. కాబట్టి ఎట్లా ఉండాలి, లగ్నాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు, ద్వితీయంలో ఉన్నప్పుడు వీరికి ఒకరి నుంచి ఒకరికి, అమ్మాయి నుంచి చూసినప్పుడు ఎలా ఉండాలి, అమ్మాయిది ఒకవేళ కుంభలగ్నం అయ్యి అబ్బాయిది సింహలగ్నం అయింది, ఇక్కడ పెద్ద శత్రుత్వం, రవికి శనికి ఎప్పుడూ కూడా కొట్లాట్లు ఇవే ఉంటాయి ఎక్కువగా చూసుకున్నప్పుడు. కాబట్టి వీటికి వెళ్లకుండా ఉండటమే మనం మంచిది. లగ్నాధిపతి సప్తమంలో ఉంటే ఆత్మవిశ్వాసం వల్ల భాగస్వామ్యాలు అభివృద్ధి చెందుతాయి, సొంత నిర్ణయాలు తీసుకుంటారు, తదనుగుణంగా వృద్ధి చేస్తారు. స్వతంత్ర భావాల వల్ల స్నేహబంధం ప్రభావితం అవుతుంది అని మనము చెప్పవచ్చు. కొంత శరీర సంబంధిత అంశాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. సప్తమాధిపతి లగ్నంలో ఉంటే ఎదుటివారి ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. అంటే ఎక్కువగా ఇతరులని ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, కాపింగ్ క్యాట్ అంటారు. కాపింగ్ క్యాట్ అంటే ఎక్కువగా కావాలని కాదు, కానీ అది వారికి అలా వచ్చేస్తుంది. భాగస్వామ్యాలు వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తాయి. సామాజిక అనుబంధాల వల్ల తనను తాము తీర్చిదిద్దుకునే అవకాశం అనేది ఉంటుంది. ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే కుటుంబ సంబంధాల్లో కొంత ఇబ్బందులు, లోపాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడూ కూడా లోటుపాటులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మాట్లాడే ధోరణి వల్ల కూడా కొంత కష్ట నష్టాలు, గబుక్కున ఏదైనా తిట్టేయటం, అరవటం, కసురుకోవటం, సరిగా మాట్లాడే విధానం కూడా కొంతమందికి ఉండదు. దానివల్ల మాట విలువ కూడా తగ్గుతుంది. అష్టమాధిపతి ద్వితీయంలో ఉంటే ఊహించని నష్టాల వల్ల కుటుంబ సంబంధాల్లో ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అనుకోని ప్రయోజనాలు లేదా నష్టాలు ఆర్థిక స్థితిపై ప్రభావితం చూపిస్తాయి. ఇక్కడ ఎక్కువగా నష్టాలు, ఇబ్బందులే మనకి ఎక్కువగా ఉంటాయి. అష్టమాధిపతి ద్వితీయంలో ఉండటం వల్ల కుటుంబంలో విచ్ఛిన్నం కావటం, భార్యాభర్త విడిపోవటము, పిల్లలు కొంత దూరంగా ఉండటము, అలాగే అనారోగ్యాలు పాలవటము, అనుకోని విధంగా భార్య లేక భర్త ఒకరికి అనారోగ్య సమస్యలు ఉండటం, తద్వారా వారి కుటుంబ జీవితము, సంసారిక జీవితము సరిగా ఉండకపోవటం, దీనివల్ల ఒకళ్ళ నుంచి ఒకరికి ఇబ్బందులు, ఎడబాటు, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి.
తృతీయాధిపతి నవమంలో ఉంటే సహకారంతో ఆధ్యాత్మిక ప్రయోజనాలని పొందుతారు. అంటే ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు, వాటిలో తీర్థయాత్రలు చేసేటప్పుడు అనుకోని విధంగా సహాయ సహకారాలు అనేవి అందుతాయి. తద్వారా వారు లాభిస్తాయి అని మనము చెప్పవచ్చు. సోదరవర్గం అనుబంధంతో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. సంప్రదింపుల పట్ల మంచి ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృప్తిని కూడా సాధించడం జరుగుతుంది. నవమాధిపతి తృతీయంలో ఉంటే దూర ప్రయాణాలు, దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. ఇతరుల పరిచయాలు, సహకారం పెరుగుతుంది. ధార్మిక వ్యవహారాల పట్ల దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే సోదర వర్గం వల్ల అనుకూలత, అభివృద్ధి కూడా ఇక్కడ చెందుతుంది. ముఖ్యంగా వీరికి అనుకోని విధంగా ఒక్కొక్కసారి మనం టికెట్లు లేవండి, కన్ఫర్మ్ అవ్వలేదండి, వెళ్తున్నాము, అది సడన్గా మాకు జరిగింది, దైవేచ్ఛ అంటూ ఉంటాం. సో ఇలాంటివన్నీ కూడా మనకి కలిసి వచ్చే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే చతుర్థాధిపతి దశమంలో ఉంటే కృషి ప్రయత్నాల ద్వారా హోదా, గౌరవాలను పెంచుకుంటారు. శ్రమతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. గృహ వాహనాల వల్ల సామాజికమైన గుర్తింపు కలుగుతుంది. అలాగే కృషి, విద్యాత్మక వ్యవహారాలు, ఉద్యోగాలు కూడా వీరికి పొందుతాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. తల్లిదండ్రుల వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. దశమాధిపతి చతుర్థంలో ఉంటే తమ సామాజిక హోదా, గౌరవాలు, సౌఖ్యాన్ని పెంచుతాయి. ఉద్యోగ వ్యవహారాలు కూడా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది చూడండి సునాయాసంగా ఉద్యోగం చేసేస్తారు. సర్వీస్ అంతా కంప్లీట్ చేసేసి 38 సంవత్సరాలు కూడా హాయిగా జీవితం సులభంగా ఉంటుంది. ఉద్యోగం చేసినట్టే లేదండి అని అంటూ ఉంటారు. మొన్నే చేరినట్టు ఉందండి అంటూ ఉంటారు. ఇవన్నీ కొంత మనం వింటూ ఉంటాం. కొన్ని కష్టంగా ఉంటాయి కొన్ని ఉద్యోగాలు. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే పోలీసు ఉద్యోగాలు, ఇవి చాలా కష్టమైనవి. మేము మా నాన్నగారిని, బాబాయ్, మేనమావని చూసాం. కాబట్టి వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. గుర్తింపు అనేది పెద్దగా ఉండదు ఉద్యోగాలవి. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో శారీరక శ్రమ, ఉన్నతి కోసం విద్యా వ్యవహారాల్లో కృషి చేస్తూ ఉంటారు. పంచమాధిపతి లాభంలో ఉంటే ఆలోచనల వల్ల మంచి లాభాలు అనేవి వీరు పొందుతారు. ముఖ్యంగా మనం చాలాసార్లు చెప్పుకున్నది, లగ్న పంచమ భాగ్యాధిపతులు బాగున్నట్టయితే వీరికి మంచి ఆలోచనలు, అంటే ఒక రకంగా మంచి పనులు చేయటానికి లేదా జీవితంలో అభివృద్ధి పొందడానికి, కలగటానికి ఆలోచన సరళి అనేది వీరికి ఉంటుంది. సృజనాత్మకత ఉంటుంది. చక్కగా పనిని నిర్వర్తించటము, అంటే ఇబ్బందులు లేకుండా పని చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయటపడి పనులు చేసుకుంటూ వెళ్ళటం చాలా అందరికీ కూడా ఇది వస్తుందని మనం చెప్పలేము. కొంతమంది అది భార్య, భర్త, ఎవరో ఒకరు సహాయ సహకారాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీరి నుంచి బయటపడుతూ ఉంటారు. అలాగే మనో ఉల్లాసంతో ఉంటారు. లాభాధిపతి పంచమంలో ఉంటే పొందిన లాభాల వల్ల కొత్త ఆలోచనలు వీరికి వస్తాయి. అవి పరిపూర్ణమవుతాయి. ప్రయోజనాలు ఉంటాయి. సంతాన వ్యవహారాల్లో కూడా శుభ పరిణామాలు ఉంటాయి. కొంతమంది చూడండి, మనం అనుకున్న విధంగానే మన పిల్లలు ఉన్నారనుకోండి, అదొక గొప్ప ఆనందం. అది అద్వితీయం. అంటే అసలు అది మనం ఊహించని ఆనందం ఉంటుంది. అలా కాకుండా మనం ఏదో ఒకటి చదవమని చెప్పి పిల్లలు ఏదో ఇంకోటి చదువుకుని ఇంకో రకంగా ఉంటూ అది వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక రకమైన మానసిక అశాంతి, చింత, తద్వారా వారికి అనారోగ్యం అనేది వస్తుంది. తద్వారా వారు కూడా ఇబ్బందులు పాలవుతారు తల్లిదండ్రులు. ఇవి ఉంటూ ఉంటాయి. వ్యవహారాల్లో లాభాలు, మనో ఉల్లాసం అనేది కలుగుతూ ఉంటుంది. ఒకంత ఇవాళ రేపు చాలా తక్కువగా ఉంది. అలా ఉంటే సంతానం, ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు, వారికి దండం పెట్టచ్చు. ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ముఖ్యంగా గత 10-15 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే మరీ దారుణంగా, వీరొకళ్ళు చెప్తే వారు ఇంకో పని చేసేటట్టుగా ఉంటూ ఉంటారు. షష్టాధిపతి వ్యయంలో ఉంటే పోటీలు, ఒత్తిడి వల్ల ఎక్కువగా ఖర్చులు, శ్రమకు లోనయ్యే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే నిర్వర్తించాల్సిన వ్యవహారాల కోసం కూడా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రయాణం చేయాల్సింది 1-2 సార్లు మనం ఇవాళ వెళ్తాము, కనుక్కొని వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ లేకపోవడం వల్ల మళ్ళీ వెళ్ళవలసి ఉంటుంది. ఇలా ఎక్కువగా ఉంటుంది. మనోభిష్టాలు అనేవి ఎక్కువగా వీరికి నెరవేరకుండా ఉండటము, లేదా వీళ్ళు వ్యక్తీకరించడం సరిగా చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుగా కావాల్సి ఉంటుంది.
వ్యయాధిపతి షష్టంలో ఉంటే వీరికి కూడా విశ్రాంతి అనేది లభించదు, ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే వీరికన్నా కూడా సామాజిక ప్రగతి కోసం బయట వారి కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వ్యయాల వల్ల శత్రు రోగాలు అనేవి కూడా వీరు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం అయితే చేస్తారు. దాని మీద ఎక్కువ విజయం అనేది పొందే అవకాశం అనేది కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ భావ సమన్వయాల్లో మనం చూసుకున్నట్టయితే, ముందుకు వెళ్ళినట్టయితే ఇవి 6 రకాలుగా మనము చెప్పుకున్నాము. ఒకటి ద్విద్వాదశాలు, అలాగే రెండోది త్రికమేకాదశాలు 3, 11, చతుర్థ దశమాలు 4, 10, పంచమ నవమాలు 5, 9, అలాగే షష్టాష్టకాలు 6, 8, సమసప్తకాలు 7, 7. కాబట్టి ఇవన్నీ కూడా ఒకళ్ళ నుంచి ఒకరికి ఆ భావం ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము ప్రాథమికంగా తెలుసుకున్నాం. అలాగే మనం ఉన్న గ్రహస్థితిని బట్టి ఆ ఉన్న భావాధిపతి ఎవరయ్యారు, ఎక్కడ ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, వీటన్నిటిని బట్టి మనం మళ్ళీ పరిశీలన చేసి మనము వివాహ పంతులలో ఆ మ్యాచ్ మేకింగ్లో వరుడికి వధువుకి ఎలా ఉంది అనేది పరిశీలన చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా వధువు నుంచి మాత్రమే మనము వివాహ పొంతన అనేది చేయాలి. ఇక్కడ ఒకటింత భిన్న అభిప్రాయాలు కొంత తెలిసి తెలియక, అలాగే వేరే వేరే మాధ్యమాల ద్వారా తర్వాత రావటం వల్ల ఒకంత ఇవన్నీ కూడా జరగటం జరిగింది. అసలు శాస్త్రం ఏం చెప్పింది అనే దాన్ని పక్కదోవ పట్టి చేసేసి కొంతమంది కొత్తగా వారి పంచాంగాలను చూపించుకుంటున్నారు. ఎప్పుడూ కూడా అమ్మాయి నుంచే వివాహ పొంతన అనేది చేయాలండి. మనకి ప్రాథమికంగా ఏవైతే ఉన్నాయో గ్రంథాలు, వాటిని లభ్యం కాకపోవడంతో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా చెప్పడం జరిగింది. మరి మీరు అడగచ్చు, నువ్వు మాత్రం ఏముంది, నువ్వు కొత్తవాడివే, చూస్తుంటే 40-45 సంవత్సరాలు ఉన్నాయి, నీకు మాత్రం ఏం తెలుసు అని. కానీ కొంత ప్రాథమికమైన గ్రంథాలని పరిశీలించడం ద్వారా, ప్రామాణికమైన గ్రంథాలని పరిశీలించడం వల్ల, కొంత ఎంఏ జ్యోతిష్యం చేయటం వల్ల, ఒక గురువుగారి దగ్గర శుశ్రూషం చేయటం, కొంత ఆయన దగ్గర ఉండటం, నేర్చుకోవటం వల్ల ఈ విషయాల్ని చెప్పగలుగుతున్నాం. కాబట్టి వీటిని కొంతవరకు ఫాలో అవ్వాలని లేదు. ఇవాళ నాలాంటి వాళ్ళు 100 మంది యూట్యూబర్సు, 100 మంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, 100 మంది వివాహ పొంతన చూసేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. కాబట్టి మనమే నిర్ధారించుకోవాలి ఏమిటి, ఏది మంచి, ఏది చెడు. కొంత మనం తెలుసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది. ఇవి ఎవరికి వాళ్ళు కొంత తెలుసుకునేది ఉంటుంది, కొంత గురుముఖంగా నేర్చుకునేది తెలుసుకునేది ఉంటుంది. కాబట్టి తెలుసుకుని ముందుకు వెళ్ళినట్టయితే వివాహాల్లో ఎక్కువగా ఇబ్బందులు లేకుండా, ఈ వివాహాల్లో ఈ డైవర్స్ రేషియోలు ఎక్కువ లేకుండా, ఇబ్బందులు పడకుండా ఉంటారని మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ముఖ్యంగా తర్వాత మనం మహర్దశలు ఒకసారి చెప్పుకున్నాం. వాటిల్లో అంతర్దశల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి మహర్దశలో వచ్చే, రవి నుంచి కూడా కేతు వరకు, శుక్రుడి వరకు కూడా మనము మహర్దశలు, అంతర్దశల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అలాగే చంద్ర మహర్దశలో చంద్రుడి నుంచి ఎలాంటి ఫలితాలు మనకి రవి మహర్దశ వరకు ఉంటాయని అంతర్దశల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మరికొన్ని అంశాలని జ్యోతిష్యపరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.